మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పుడు రేపు అన్నగారి వర్ధంతుంది 18. తెలంగాణలో చాలా వరకు టీడీపీ అనేది కనుమరుగయ్యే స్థాయికి వచ్చింది, బలహీన పడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చతికిల పడింది. సో ఇప్పుడు టీడీపీకి ఒక అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి ఏర్పడ్డది. సో దీన్ని మనము ఎట్లా బేస్ చేసుకొని, అంటే అధ్యక్షుడిని ఎవరిని నందమూరి ఫ్యామిలీ నుంచి పెడితేనే బాగుంటుందా, లేకుంటే ఒక సమర్థవంత నాయకుడిని తీసుకొస్తే, ఇప్పుడు ఎట్లాగైతే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ఎట్లా పోయి ప్రాణం పోసిండో కాంగ్రెస్ కి, టీడీపీకి మళ్ళీ ప్రాణం పొయ్యాలి అని అంటే జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొస్తే బాగుంటుందా, లేకుంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఇంకెవరినైనా తీసుకొస్తే బాగుంటుందా? సో లేదు అని అంటే ఖచ్చితంగా ఇందులో నుంచే నాయకుడు, టీడీపీ నుంచే నాయకుడు వచ్చి సమర్థవంతమైన నాయకుడు వస్తే మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నేను మళ్ళీ అన్నగారిని కోట్ చేసి తీరాల్సిందేనండి. ఎందుకంటే చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఈరోజు ఒక కార్పొరేటర్ స్థాయిలో గెలిస్తేనే వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ మొత్తం పవర్ చూపిస్తున్నారు, టోల్ గేట్ల దగ్గర కొడుతూ ఉంటారు, ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ రోల్ మోడల్ అన్నగారి హయాంలో కూతురు గాని కొడుకు గాని వారసత్వ రాజకీయాలని కంప్లీట్ గా అసలు ఎవరు కనీసం సెక్రటేరియట్ గాని సీఎం కార్యాలయానికి గాని ప్రచారానికి వచ్చారు. మళ్ళీ బాలకృష్ణ గారు ప్రచారం చేశారు, చైతన్య రథానికి ఇదిగా పోస్టులు లేవు. అలా రాజకీయాల్లో వారసత్వానికి పూర్తిగా వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ. అన్నగారి సిద్ధాంతాలు కానీ ఏదైనా సరే అలా ఉండేది. ఆ ఎవరిని అసలు సమస్యలు రానిచ్చేవారు కాదు. అలాగా ఆ పార్టీలో పుట్టి ఆ పార్టీలో ఈరోజు మేము సగటున ఒక గౌరవంగా బతుకుతున్న మాకు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించాలనే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో లేదండి. అంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసే పరిస్థితిలో మేము లేము. అలాంటి పరిస్థితి రాకూడదని కూడా మేము కోరుకుంటున్నాము. బాబు గారు త్వరలో, నేను మొన్న కూడా న్యూ ఇయర్ రోజు కూడా బాబు గారిని కలిసినప్పుడు కూడా అదే రిక్వెస్ట్ చేశానమాట, తొందరగా అధ్యక్షుని. టీడీపీకి ప్రాణం పోయాలి, టీడీపీ రావాలి అంటే తెలంగాణలో నాకు తెలిసినంత వరకు తెలంగాణలో టీడీపీకి చాలా పట్టున ప్రాంతం తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేస్తే టీడీపీకి ఎప్పుడు తెలంగాణ నుంచే ఎక్కువ సీట్లు వచ్చినాయి. అవునండి. సో దీని ప్రకారంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఏమైనా రంగంలోకి దించితే మళ్ళీ టీడీపీకి ప్రాణం వచ్చే అవకాశం ఉందా? అదే మళ్ళీ అంటే ఆయనే రావాలి అని నేను అనుకోను. ఆ పార్టీ బలోపేతం అవ్వాలి. బాబు గారు త్వరలో అంటే ఇంకొక ప్రచారానికైనా తీసుకురావచ్చు కదా. వాళ్ళ సినిమా ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉన్నారు కదండి. సో వాళ్ళని కంటిన్యూ అవనివ్వండి, ఏమీ ప్రాబ్లం లేదు. అవసరం వచ్చినప్పుడు ఎలాగో వస్తాను, నాది తెలుగుదేశం పార్టీ అని ఆల్రెడీ తారక్ అంతకుముందు ఎప్పుడో చెప్పారు కాబట్టి. సో ఇప్పుడు అయితే ఆయన అవసరం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే బాబు గారు ఉన్నారు, తర్వాత యువ నాయకుడు లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మాకు తెలంగాణలోకి వచ్చేటప్పటికి వెరీ షార్ట్లీ ఒక సమర్థమైన, అంటే మేము నడిపించే నాయకుడు కాకుండా మమ్మల్ని నడిపించే నాయకుడిని బాబు గారు త్వరలో వేస్తారని మేము కోరుకుంటున్నాం. 24 ఇప్పుడు ఇది అయిపోనివ్వండి, 29కి మాత్రం ఖచ్చితంగా. అంటే ఈరోజు మాకు ఎలా అయిపోయిందంటే మా ఓటు బ్యాంకు మాకు తప్ప అందరికీ ఉపయోగపడుతున్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే నథింగ్ బట్ అనదర్ టీడీపీ అంతే. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నా కూడా ఖచ్చితంగా మా ఓటు బ్యాంకు లేకుండా అయితే రాదు కూడా. సో ప్రతి వాళ్ళకి మా ఉపయోగపడు, కానీ మేము ఉపయోగపడే స్థాయిలో మా పార్టీ ఎదగాలని, అదే ముందుకు రావాలని, మంచి నాయకుడిని బాబు గారు వేయాలని కోరుకుంటున్నాను. వారసత్వ రాజకీయాలు మాత్రమే అనేది మేము ఎంకరేజ్ చేయమండి. ఇదేమి అదే అంటే రాజుల పాలన కాదండి, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు అందుకునే అదృష్టం, అధికారం ప్రతి కార్యకర్తకి ఉంటుంది. ఇంకొకటి మేడం, ఇప్పుడు రేపు 18 ఎన్టీఆర్ వర్ధంతి అయిపోతుంది.
అంటే ఈ నెల లోపట ఉమ్. ఎవరినైనా బాబు గారు ఉమ్. తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం ఉందా? వెరీ షార్ట్లీ అండి, వినపడుతూనే ఉంది, అంటే తెలుస్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే ఉమ్. ఒక పార్టీకి అధ్యక్షుడు లేని స్థాయిలో ఒక పార్టీ ఉందని చెప్పేసి విమర్శలు కూడా చాలా వస్తున్నాయి. సో అటువంటి నేపథ్యంలో బాబు గారు ప్రకటించే అవకాశం ఉందా? ఎవరిని ప్రకటించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి తొందరపడి నిర్ణయం మొన్న తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని అది ఎంత ప్రభావితం ప్రభావితం చూపించిందో మనకు తెలుసు. అది సో అందుకని మేబీ ఈసారి అలాంటి తప్పు జరగకుండా ఆచితూచి అడుగులు వేద్దామని బాబు గారు కొంచెం షార్ట్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోరు, ఆ రోజు ఏదో సిచ్యువేషన్ లో అలా వచ్చింది తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఆచితూచి ఆ, తీసుకుందామనే గ్యాప్ తోనే ఆగుతున్నారు అనేది మా ఉద్దేశం. సో దీనికి ప్రతిపక్షాలు లేదా మిగతా రాజకీయ పార్టీలు ఏమన్నా కూడా మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది పులి ఒక అడుగు వెనక్కి వేసింది అంటే వెనక్కి వెళ్ళినట్టు కాదు, ముందుకి రావడానికే ఖచ్చితంగా మేము వర్క్ చేస్తాం. అండ్ బాబు గారి ఆదేశాల ప్రకారం అధ్యక్షుని ఎన్నిక జరిగిన అంటే మరుక్షణం మా యాక్షన్ ప్లాన్ ప్రజా జీవితంలో మేము యాక్టివ్ అవ్వడం అన్ని మామూలుగా జరుగుతూ ఉంటాయి. అంటే ప్రజా పోరాటాలు కూడా ఇప్పుడు ఎంపీ చేస్తాం. ఎలక్షన్స్ వస్తున్నాయి, అవునండి, త్వరలోనే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం అవును ఉంది. అవును. సో ఎంపీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీ కూడా ఉన్నాయి, అదే ఆ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉన్నాయి. ఎమ్మెల్సీ అంటే ఎన్నికలు కూడా ఇప్పుడు ఉంది. వాటికి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా టీడీపీ నుంచి? యాక్చువల్గా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేమేం చెప్పలేమండి. అది రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఇస్తారో వచ్చాక ఆయన ఆదేశాల ప్రకారం జరుగుతూ ఉంటుంది ఏ డెసిషన్ అయినా.